ఛానల్ జీడీఆర్ ఐటీ టెక్ క్రియేషన్స్. ఈరోజు ఈ సెషన్లో మనం వెబ్ టెక్నాలజీస్లో ఉన్నటువంటి ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. ఆ టాపిక్ వచ్చేసి జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డిక్లేర్ చేయాలి, వాటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా ఎంబెడ్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా వేరియబుల్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. వేరియబుల్స్ అంటే స్టోరేజ్ లొకేషన్స్ అన్నమాట. మనం ప్రోగ్రామింగ్ పార్ట్లో కొన్నిసార్లు ఇంటీజర్స్ నెంబర్స్ యూజ్ చేస్తుంటాం, లేదా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ యూజ్ చేస్తుంటాం, లేదా స్ట్రింగ్స్ యూజ్ చేస్తుంటాం. వీటన్నిటిని స్టోర్ చేసుకోవడానికి ఒక లొకేషన్ కావాలి. ఆ లొకేషనే వేరియబుల్. వేరియబుల్ నేమ్తో ఆ లొకేషన్ని మనం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. అంటే లొకేషన్లో ఉన్నటువంటి డేటాని తీసుకుని మనం ప్రోగ్రామింగ్ పార్ట్లో ప్రాసెస్ చేసుకుంటాం, లేదా ప్రాసెస్ అయినటువంటి డేటాని తిరిగి లొకేషన్లకు మనం పంపుతాం అనమాట. ఈ విధంగా మనం వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అంటే ఈ విధమైన సింటాక్స్ మనం రాయాలి. VAR అనే కీవర్డ్ రాసి ఒక స్పేస్ ఇచ్చేసి వేరియబుల్ నేమ్ సెమీకోలన్ పెట్టాలి. ఇక్కడ వేరియబుల్ నేమ్ అని ఏదైతే నేను రాసానో స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. వేరియబుల్ నేమ్ అంటే అది యూజర్ డిఫైన్డ్ నేమ్ అనమాట. ఎవరైతే ప్రోగ్రామర్ ఉంటారో లేదా ఎవరైతే డెవలపర్ ఉంటారో వాళ్ళకు ఇష్టమైన పేరుని వాళ్ళు అక్కడ రాసుకుంటారు అనమాట, లేదా చూస్ చేసుకుంటారు అనమాట. అలాగే ఇంకొక రకంగా కూడా మనం వేరియబుల్ని డిక్లేర్ చేయవచ్చు. VAR అనే కీవర్డ్ రాసేసి వేరియబుల్ నేమ్ రాసేసి ఈక్వల్ సింబల్ రాసి ఇనిషియల్ వాల్యూ మనకి ఎంతైతే ప్రోగ్రామింగ్ పార్ట్లో అవసరం అవుతుందో ఆ ఇనిషియల్ వాల్యూ అక్కడ రాసేసి సెమీకోలన్ పెట్టాలన్నమాట. ఇక్కడ ఈక్వల్ సింబల్ అని రాసాము. ఈక్వల్ సింబల్ అంటే ఇది జావాస్క్రిప్ట్లో అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటారు. దాని అర్థం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్కి అసైన్ అవుతుంది అని అర్థం. ఇక్కడ కీవర్డ్ VAR అని పెట్టామంటే వేరియబుల్ నేమ్లో ఏదైతే డిక్లేర్ చేసామో అది వేరియబుల్ అని అర్థం, అది స్టోరేజ్ లొకేషన్ అని అర్థం. ఈ స్టోరేజ్ లొకేషన్ మనం డేటాని పెట్టుకోవచ్చు అని అర్థం. సో ఈ విధంగా మీరు జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి సింటాక్స్ యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, VAR స్పేస్ X సెమీకోలన్, అలాగే VAR స్పేస్ Y ఈక్వల్ టు 5. VAR అనేది కీవర్డ్, ఒక స్పేస్ రాయాలి, వేరియబుల్ నేమ్ రాయాలి, అసైన్మెంట్ ఆపరేటర్ రాయాలి, వాల్యూ రాయాలి, సెమీకోలన్ పెట్టాలి. మనకు ఇనిషియల్లో వాల్యూ అవసరమైతే ఈ విధంగా సింటాక్స్ యూజ్ చేయాలి. ఇనిషియల్గా వాల్యూ అవసరం లేదనుకుంటే కేవలం వేరియబుల్ మాత్రమే మనం డిక్లేర్ చేయాలనుకుంటే ఈ విధంగా సింటాక్స్ మనం యూజ్ చేయాలి. VAR స్పేస్ X సెమీకోలన్. ఇక్కడ X అనేది Y అనేది వేరియబుల్ నేమ్స్. జావాస్క్రిప్ట్ వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ మనం ఫాలో కావాలి. ఆ రూల్స్ ఏంటంటే జావాస్క్రిప్ట్ వేరియబుల్ నేమ్లో మనం లెటర్స్ అంటే A to Z లెటర్స్, డిజిట్స్ 0 to 9 డిజిట్స్, అలాగే అండర్స్కోర్, అలాగే డాలర్ సింబల్ యూజ్ చేస్తూ మనము జావాస్క్రిప్ట్ వేరియబుల్ యొక్క నేమ్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. జావాస్క్రిప్ట్ వేరియబుల్ నేమ్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, లేదా డాలర్ సింబల్తో స్టార్ట్ అవ్వాలి, లేదా అండర్స్కోర్ సింబల్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే జావాస్క్రిప్ట్లో కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ రిజర్వ్డ్ వర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్ కింద చూస్ చేసుకోకూడదు. అలా చూస్ చేసుకున్నట్టయితే అది ఎర్రర్ కింద మనకు చూపిస్తుంది, ప్రోగ్రామింగ్ కోడ్ అనేది సరిగా ఎగ్జిక్యూట్ కాదు. అలాగే జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ కేస్ సెన్సిటివ్ అనమాట. అంటే చూడడానికి స్పెల్లింగ్స్ సేమ్గా ఉన్నా ఏదో ఒక లెటర్ మనకు క్యాపిటల్గా ఉంటుంది. ఉదాహరణకి SEM సమ్, అలాగే క్యాపిటల్ SEM సమ్, ఈ రెండు కూడా రెండు డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. దీన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. సో ఈ విధంగా జావాస్క్రిప్ట్ వేరియబుల్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈ విధమైన రూల్స్ మనం గుర్తించుకొని వేరియబుల్ నేమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి లేదా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. జావాస్క్రిప్ట్లో డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ అన్నీ కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. అంటే ఇంటీజర్ నెంబర్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్లో, అలాగే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని స్టోర్ చేసుకోవచ్చు, అలాగే స్ట్రింగ్ సంబంధించి ఒక సెంటెన్స్ కానీ, 2 వర్డ్స్ కానీ, ఒక వర్డ్ కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే క్యారెక్టర్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే బూలియన్ డేటా టైప్ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బూలియన్ డేటా టైప్ అంటే అది 2 వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ తీసుకుంటుంది అనమాట. అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ వాల్యూ తీసుకుంటుంది అనమాట. అలా తీసుకునే దాన్ని మనం బూలియన్ డేటా టైప్ అంటాం. ఇక్కడ చూడండి స్క్రీన్ పైన VAR అనే కీవర్డ్ రాసాం, ఒక స్పేస్ ఇచ్చాం, Y అనే వేరియబుల్ నేమ్ రాసాం, ఈక్వల్ సింబల్ రాసాం అంటే అసైన్మెంట్ ఆపరేటర్ రాసాం, తర్వాత 8.95 అని రాసాం. ఇది డెసిమల్ పాయింట్ నెంబరు, దీన్నే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అంటాం. ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనేది Yకి అసైన్ అయింది. మీరు చూసినట్టయితే ఇక్కడ పైన డిక్లరేషన్ చేసేటప్పుడు ఇంటీజర్ నెంబర్ని Xకి అసైన్ చేసాం, రెండవ స్టేట్మెంట్లో మనము ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని Yకి అసైన్ చేసాం,
మూడవ స్టేట్మెంట్లో రెండు వర్డ్స్ని మనం ఒక వేరియబుల్ ఎస్గా అసైన్ చేసాం. ఇక్కడ మీరు 3 తీసుకున్నట్టయితే ఎక్స్ అనేది ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్, వై అనేది ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్, అలాగే ఇక్కడ ఇది స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. మనం ఇక్కడ ఫ్లోట్ కానీ ఇంట్ కానీ లేదా స్ట్రింగ్ అని కానీ లేదా సిహెచ్ఏఆర్ క్యార్ అని కానీ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా మీకు డేటా టైప్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఇంటీజర్ వాల్యూని ఎక్స్కి అసైన్ చేసామో అది ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్ అని అర్థం. అలాగే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అసైన్ చేసామో ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ అని అర్థం. మళ్ళీ మనం సపరేట్గా ఫ్లోట్ అని కానీ ఇంట్ అని కానీ మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకొని వాల్యూస్ని అసైన్ చేసుకొని డేటా టైప్ కింద వేరియబుల్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు స్క్రీన్ పైన చూసినటువంటివి కొన్ని జావా స్క్రిప్ట్లో కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని మీరు వేరియబుల్ నేమ్ కింద చూస్ చేయకూడదు. ఇవి ప్రోగ్రామింగ్ పార్ట్లో మనం యూజ్ చేస్తాం కాబట్టి వీటిని వేరియబుల్ కింద మనం తీసుకోకూడదు. తీసుకున్నట్టయితే మీకు ప్రోగ్రామింగ్ పార్ట్లో ఎర్రర్ వస్తుందన్నమాట. అలాగే జావా స్క్రిప్ట్ వేరియబుల్ యొక్క స్కోప్ ఎంత ఉంటుంది అని మనం తెలుసుకోవాలనుకుంటే మనం రెండు రకాలుగా స్కోప్ కింద చెప్పుకోవచ్చు. ఒకటి గ్లోబల్ వేరియబుల్స్ అని, రెండు లోకల్ వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ వేరియబుల్స్ అంటే మనం జావా స్క్రిప్ట్ ప్రోగ్రాంలో ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు ఆ వేరియబుల్ని త్రూఅవుట్ ప్రోగ్రామ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే లోకల్ వేరియబుల్ అన్నప్పుడు జావా స్క్రిప్ట్లో ఫంక్షన్లో మాత్రమే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటాం. అంటే ఆ ఫంక్షన్ మనం కాల్ చేసినప్పుడు, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఆ ఫంక్షన్ యొక్క స్టేట్మెంట్స్ మీకు ప్రాసెస్ అయినప్పుడు మాత్రమే ఆ వేరియబుల్స్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తాయి. తర్వాత ఫంక్షన్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరియబుల్స్ మనకు అందుబాటులో ఉండవు. అటువంటి వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఇక్కడ మీకోసం నేను ఒక ప్రోగ్రామ్ని తయారు చేసి పెట్టాను, చిన్న ప్రోగ్రామ్ ఒకటి. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే రెండు వేరియబుల్స్లో ఇంటిజర్ నెంబర్స్ తీసుకొని ఆ రెండు ఇంటిజర్ నెంబర్స్ని యాడ్ చేసేసి మూడవ వేరియబుల్లో పెట్టి దాన్ని డిస్ప్లే చేయడం అనమాట. ఇక్కడ చూసినట్టయితే ముందుగా మీరు HTML ట్యాగ్ రాశాను, తర్వాత బాడీ ట్యాగ్ రాశాను, తర్వాత H2 ట్యాగ్ రాశాను, జావా స్క్రిప్ట్ వేరియబుల్ ఎగ్జాంపుల్ అని రాసాం. H2 ట్యాగ్ క్లోజ్ చేసేసాం. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ P అని యూజ్ చేసేసి ID ఈక్వల్ టు యాడ్ ఫస్ట్ అని రాసేసి తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ రాసేసి పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాం. ఇక్కడ చూడండి, మీరు ఐడి అనేది యాడ్ ఫస్ట్ ఉంది కదా, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ యాడ్ ఫస్ట్ అనే ఐడి ద్వారానే మనం జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ అని రాస్తాం. ఈ స్క్రిప్ట్ అని అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ అని అర్థం, జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నాం అని అర్థం. అలాగే ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసాను చూడండి, VAR అని రాసేసి స్పేస్ ఇచ్చేసి x ఈక్వల్ టు 15 రాశాను, సెమీకాలన్ పెట్టాను. VAR అని కీవర్డ్ రాసేసి రెండవ వేరియబుల్ y తీసుకొని అసైన్మెంట్ ఆపరేటర్ రాసేసి 19 అనే ఒక నెంబర్ని నేను మీకు ఇక్కడ అసైన్ చేశాను. అలాగే సెమీకాలన్తో క్లోజ్ చేసేసాను స్టేట్మెంట్ని. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టోటల్ అనేది ఒక వేరియబుల్, దాంట్లో ఎక్స్లో ఉండే వాల్యూ తర్వాత వైలో ఉండే వాల్యూ రెండింటిని యాడ్ చేసేసి టోటల్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఈక్వల్ సింబల్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయిపోయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వేరియబుల్కి అసైన్ అవుతుంది అనమాట. అంటే 15 + 19 ఎంత అవుతుంది, మనకు 34 అవుతుంది. 34 అనేది టోటల్లో ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఆ 34 అనే దాన్ని మనం డిస్ప్లే చేయాలి కాబట్టి ఈ విధంగా డిస్ప్లే చేస్తాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఒక ఫంక్షన్ తీసుకొని, అంటే డాక్యుమెంట్ అంటే ఈ ప్రజెంట్ డాక్యుమెంట్లో గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్లో ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ యాడ్ ఫస్ట్, ఆ ఐడి ఎక్కడ ఉంది, యాడ్ ఫస్ట్ అనే ఐడి దగ్గర డాట్ ఇన్నర్ HTML అంటే డైనమిక్గా రన్ టైంలో మనం ఈ ఐడి కలిగిన చోట ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం అని అర్థం. ఇక్కడ ఈక్వల్ సింబల్ రాస్తాం కదా, అసైన్ చేస్తున్నాం అని అర్థం. అంటే ఇది ఏం అసైన్ చేస్తున్నాం, ద టోటల్ ఈజ్ అనేది స్ట్రింగ్ రూపంలో ఉంది, ద టోటల్ ఈజ్ అని రావాలి, డిస్ప్లే కావాలి. తర్వాత కంకటనేషన్ ఆపరేటర్ ప్లస్ రాసాం, తర్వాత టోటల్ అని రాసాం. ఈ టోటల్ అనేది వేరియబుల్ నేమ్, ఈ టోటల్ వేరియబుల్లో ఉన్నటువంటి కాంటెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే ద టోటల్ ఈజ్ అని వచ్చేసి 34 అని మీకు డిస్ప్లే కావాలి. తర్వాత స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేసాం. స్క్రిప్ట్ ట్యాగ్ అనేది అంటే ఇక్కడ స్క్రిప్ట్ స్టార్ట్ అయింది, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ అయింది కాబట్టి దీన్ని జావా స్క్రిప్ట్ నోటేషన్ అంటాం. జావా స్క్రిప్ట్లో ఇది నోటేషన్ అనమాట, మనం ఇక్కడ యూజ్ చేసాం. జావా స్క్రిప్ట్ కోడ్ ఎప్పుడు కూడా మనం HTML ట్యాగ్స్లో ఎంబెడ్ చేసి రాస్తాం కాబట్టి ఇక్కడ స్క్రిప్ట్ అనే ట్యాగ్తో స్టార్ట్ అయ్యి స్క్రిప్ట్ అనే ట్యాగ్తోనే మళ్ళీ ఎండ్ అయిపోతుంది. వీటి మధ్యలో మనం జావా స్క్రిప్ట్ ప్రాసెసింగ్ స్టేట్మెంట్స్ రాసుకుంటాం అనమాట. తర్వాత బాడీ ట్యాగ్ క్లోజ్ చేసేసాం, HTML ట్యాగ్ క్లోజ్ చేసేసాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ద టోటల్ ఈజ్ కాలన్ వచ్చేసి 34 అనేది ఉందో అవుట్పుట్ స్టేట్మెంట్, అది ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ దగ్గర
ఇక్కడ ఈ ప్లేస్లో మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే మనం ఎక్కడ డిస్ప్లే చేయమంటున్నాం అని యాడ్ ఫస్ట్ అనే ఐడి ఉన్న చోట మనం అవుట్పుట్ని డిస్ప్లే చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ యాడ్ ఫస్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మీకు ద టోటల్ ఈజ్ అని వచ్చేసి 34 అని మీకు డిస్ప్లే అవుతుంది అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా 34 వస్తుంది మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు చేరాలంటే నా యూట్యూబ్ ఛానల్ జీటీఆర్ ఐటీ టెక్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి.